హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ అఖిల. నిన్నే రెట్రో మూవీ చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది అనే దానికంటే ముందు ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి కొత్తగా ఎవరైనా వచ్చుంటే. మిగతా వాళ్ళందరూ ఛానల్ని ప్రమోట్ చేయండి. ఓకే, రివ్యూలోకి వెళ్దాం. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ గారు, మీరు తీసిన సినిమా ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది చెప్తా. సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ కంటిన్యూస్ సింగిల్ షాట్ టేక్అవుట్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది అది. ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర ఒక ప్లాట్లోకి ఎంటర్ అవుతుంది, ఓకేష్ అనిపించింది. అండ్ లాస్ట్ 30 మినిట్స్ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ లాస్ట్ 30 మినిట్స్ నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా సినిమా ఎలా ఉందన్నది మీకు ఇప్పటికే అర్థమైపోవాలి. ఏమీ లేదు సినిమాలో, డొల్లే. ఆ స్టార్టింగ్ సీక్వెన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్, లాస్ట్ 30 మినిట్స్ తప్పితే సినిమా ఇంకేమీ లేదు. అంతేం అనిపించలేదు కూడా. పక్కన ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెం పట్టించుకోకండి. ఇది నా మ్యాటర్. కార్తీక్ సుబ్బరాజ్ గారు ఎందుకో ఎగ్జిక్యూషన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా దెబ్బతిన్నారనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. నాకు తెలిసినంత వరకు అది సూర్య గారి దురదృష్టమా, లేదంటే ఆయన చేసే ప్రతి సినిమా కావాలని అలా చేస్తున్నారా, లేదంటే ఆయన్ని పెట్టుకున్నారు కాబట్టి ఈయన కార్తీక్ సుబ్బరాజ్ గారు ఎలివేషన్ ఇవ్వాలి, ఇక్కడ లేపాలి, ఈ స్టోరీలో ఇలా కాన్ఫ్లిక్ట్ పెట్టాలి అని అనుకున్నారా ఏమో, అది మనకు తెలియదు. కానీ చూస్తున్నప్పుడు సూర్య గారు తీసుకున్న ప్రతి సినిమా అంతే. మంచి మంచి డైరెక్టర్లు అందరూ కూడా ఇలాగే తీస్తున్నారు ఏంటో నాకు అర్థం కావట్లా. ఓకే, సినిమా అయితే అంతగా లేదు, థియేటర్లో చూసినా కూడా వర్త్ అని అనిపించలే నాకు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్, కానీ నాకు అంత అనిపించలే. సో మీకు నేను రికమెండ్ చేద్దామని అనుకున్నాను, నిన్నే వీడియో చేద్దాం అనుకున్నా, కుదరలేదు. బట్ ఓటీటీకి వచ్చేదాకా ఆగండి, ఓటీటీలో చూస్తే ఏమన్నా నచ్చచ్చేమో. కొన్ని ఓకే, సూర్య గారి పర్ఫార్మెన్స్ పరంగా బాగా చేశారు, పూజా హెగ్డే గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఓకేష్, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది. కానీ సమ్ పార్ట్స్లోనే బాగుంది, మిగతాదంతా ఎగ్జిక్యూషన్ పరంగా దెబ్బతినేసింది. యాక్టర్స్ కానీ ఒకనొక సిచ్యువేషన్లో ఆ 15 మినిట్స్ సీక్వెన్స్ చూసిన తర్వాత సినిమా జై అని లేస్తుందేమో అనుకున్నా, అది జై అని పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, వద్దు చాలా బోర్ కొడుతుంది అని. బట్ కార్తీక్ సుబ్బరాజ్ మీద నమ్మకంతో వెళ్ళిపోయా, నిజంగానే బోర్ కొట్టింది. అంతేం లేదు, లేని దానికి మనం హైప్ ఇచ్చి చూడండి అని నేను చెప్పలేను. సో లేదు నేను ఇంకా చూస్తానంటే ఎవరైనా వెళ్ళండి. ఎలా అనిపించింది అన్నది మీరు కింద కామెంట్ చేయండి. సో సైనింగ్ ఆఫ్, నేను మీ గణేష్ అఖిల, బాయ్.